దారుణంగా కొట్టినప్పుడు నాకు నిజంగానే ఒక లైవ్లో చూస్తే బాధ అనిపించింది. ఇద్దరు గోండాలు, వైసీపీ గోండాలే, వాళ్ళు ఏదో కార్పొరేట్ స్థాయో లేకపోతే మేబీ ఇంకేదైనా పై స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే మనుషులని మాత్రం నాకు తెలుసు, అంటే వైసీపీ మనుషులే. ఆ కుర్రోడిని మేమెవరో తెలుసా, మేము సోన్స్తో మనుషులు, ఎవరో ఎమ్మెల్యే అతని పేరేంటి, మేము ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అదొక్కడే అబ్బాయి చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నదానికి ఆ కుర్రోడిని పెట్రోల్ పోయకుండానే చాలా దారుణం కొడితే మేము దాని మీద చాలా సీరియస్గా తీసుకొని ఆ కుర్రోడికి నేను స్వయంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా సపోర్ట్ ఇచ్చాను. సో మా దాకా వస్తుంది కొన్ని అజయ్ గారు, కొన్ని మనుకురాలు గారు, మీరు ఎవరి కాదు సాల్వ్ చేసుకోండి, కానీ మనం నిలబడాలి. అంటే ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెచ్చి అడ్వాంటేజ్ పొందాలనుకోలేదు, బట్ ఎట్ మీకు తెలుపుతున్నాను. ఆ పొట్టబడిన కుర్రవాడు ఎస్సీ కులానికి చెందిన కుర్రవాడు, అబ్బాయికి చాలా జెన్యూన్గా నిజాయితీగా పనిచేసే కుర్రవాడు. కేవలం మేము ఎవరి మనుషులో తెలుసా, ఎమ్మెల్యే మనుషులు సో పేరు చెప్తే నాకు తెలియదు, అదొక్కడే. ఇంత అహంకారపూరితంగా తయారయ్యారు వైసీపీలో. ఇప్పుడు చెప్పండి, మీరు అభిప్రాయ భేదాలతో గొడవ పడతారా? రేపు రాబోయే ఎలక్షన్ ఫైట్ చేసి ఇలాంటి మాఫియా, ఫ్యాక్షనిస్ట్, గూండా గడ్డి చేసి ఇలాంటి వైసీపీ పార్టీని దూసుకెళ్ళాలని ఆలోచించారు. అది కదా ముఖ్యం. అది అయిన తర్వాత మళ్ళీ మనకున్న సమస్యలు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నాకు ఏ పదవి ఉంది, నాకు ఏ పదవి లేదు, నన్ను తగ్గించారు, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు, నన్ను కింద కూర్చోబెట్టి ఎన్ని సెకండ్. ఎందుకంటే దమ్మున్నాడు, మీకు పవన్ కళ్యాణ్ గారి డైలాగే చెప్తాను, కంటెంట్ ఉన్నది కట్అవుట్ చాలు. ఒకరి దమ్ముతో ఒక కార్యకర్త కూడా వండర్స్ క్రియేట్ చేయగలరు. ఒక్కొక్కడికి ఎంత పెద్ద పదవి ఇచ్చినా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో డోంట్ వరీ, జనసేనలో ఒక కార్యకర్త, ఒక వీర మహిళ కన్నా బలమైనటువంటి పదవి ఏది లేదు. మావన్నీ జస్ట్ మేనేజ్ చేయడానికి పదవులే తప్ప మీకన్నా మేము బలవంతులు కాదు. ఎందుకంటే ప్రజలు మీరు జనసేన ఖచ్చితంగా కార్యకర్తలకి, జనసైనికులకి, వీర మహిళలకి మీకే మొదటి ప్రిఫరెన్స్. దయచేసి నామండి, మీకు ఎటువంటి అతిథులు లేదు. ఇందాక వీర మహిళ మౌనిక నిలబడి ఫైట్ చేసింది, గెలిచింది. ఉదయగిరి కదమ్మా, ఉదయగిరి ఉదయగిరి వచ్చాయి ఇప్పుడు చాలా కాలం క్రితం. ఉదయగిరి చూసిన తర్వాత ఈ మధ్యకాలం చూడలేదు, నెల్లూరు రాలేదు కదా, కుదరలేదు. అలాగే డిఫరెంట్ నియోజకవర్గాలకు సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇటు అన్ని ఇవే సమస్యలు. రోడ్లు పడిపోయినాయి, గుంటలు పడిపోయినాయి. ఒక్కోసారి వర్షం వస్తే ఆ గుంటలో కాలు పడే బదులు మనిషి మిగిలిపోయి సందర్భాలు, అన్ని సమస్యలు ఎట్లా ఉన్నాయి. సో ఇలాంటి సమస్యల్లో నాకు బాగా నచ్చిన, బాగా చేస్తున్న వ్యక్తి నల్శెట్టి శ్రీదేవి. చాలా అలాగే కుక్కల విషయంలో ఇంకా చాలా విషయాల్లో ఆయన చాలామంది పోరాడుతున్నారు. ఇవాళ అని తెలుసు చెప్తాను. అయితే ఇక్కడ ఇది ఒకరి బాధ్యత కాదు, అతను బాధ్యత తీసుకున్నాడు. మీరు అతను అభిమానించే వ్యక్తులుగా మీరు ఏం పని చేస్తారో అది కూడా ఆలోచించారు. నల్శెట్టి శ్రీధర్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు, మీరు కూడా అంత బాధ్యత తీసుకోవాలి. శాంతికల్ గారు నిజంగా బాధ అనిపించింది. మొన్న అక్టోబర్లో చనిపోయారు భర్త, ఆవిడ జనసేనలో ఉంది. ఎంత మంచి మాట ఉందంటే, జరిగిందో జరిగిపోయింది, ముందు ఏం చేయాలి, అలాంటి వీర మహిళల్ని మనం ఇన్స్పిరేషన్. భర్త చనిపోతే ఇంట్లో కూర్చొని బాధపడుతుండొచ్చు, కానీ బయటకు వచ్చి ఈ సమాజం కోసం, లేదా మన మనుషుల కోసం మనం